2013 మోడల్ మ్యాగ్నా పెట్రోల్ వెహికల్ ఇది వచ్చేసి 61,000 కిలోమీటర్స్ తిరిగింది. 4,70,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో మ్యాగ్నాలో ఏంటంటే మనకి ఫీచర్స్ వచ్చేసి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. మినిమం ఫీచర్స్ అయితే ఉంటాయి దీంట్లో. అండ్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే ఎక్సలెంట్ ఉందండి వెహికల్. సో మీకు ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ చాలా బాగుంది. అండ్ టైర్స్ కూడా మనకి దీన్ని చూసుకున్నట్లయితే ఒక 40 to 50% టైర్స్ కూడా ఉన్నాయి. సో వెహికల్ అయితే మంచిగా ఉందండి. సో ప్రైస్ అయితే 470 చెప్తున్నారు, నెగోషియబుల్ ప్రైస్. సో ఇక్కడికి వచ్చి వెహికల్ చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత ప్రైస్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2016 మోడల్ i20 ఆస్టా 48,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 690 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఆస్టా అంటే దీంట్లో ఏంటంటే టాప్ ఎండ్ మోడల్ అనేది. ఆస్టా ఆప్షన్ కూడా వస్తుంది, బట్ ఆస్టా ఈజ్ ఆల్సో టాప్ ఎండ్ మోడల్. సో దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్తో పాటు ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ఎయిర్ వైపర్, డిఫాగర్ అండ్ క్లైమేటిక్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. అండ్ సెంట్రల్ లాకింగ్ ఉంటుంది, అంటే రిమోట్ సెంట్రల్ లాకింగ్ ఉంటుంది. అండ్ ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడున్న ఫిజికల్గా కండిషన్ వెహికల్ చూసినట్లయితే ఇక్కడున్న వెహికల్ ఇది కలర్ అయితే చూడొచ్చు. వెహికల్ అయితే ఎక్స్ట్రా అయితే బాగుంది. అండ్ ఇంటీరియర్ కూడా బాగుంది. వెహికల్ సీట్ కవర్స్ కానీ ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. సో వెహికల్ అయితే మనం తీసుకున్న తర్వాత ఏం చేయించుకోవాల్సిన అవసరం లేదు. టైర్స్ కూడా మనకు ఒక 50 to 60% టైర్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం చూసే వచ్చేసి టాటా టియాగో అండి. ఇది వచ్చేసి 2020 మోడల్ టియాగో ZXA ప్లస్. ఇది ఓన్లీ 13,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. 7,50,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది ఆటో ట్రాన్స్మిషన్ అండి. ఆటో ట్రాన్స్మిషన్ టాటా టియాగోలో లేటెస్ట్ మోడల్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్. అండ్ మోర్ ఓవర్ ఇదైతే ఓన్లీ 13,000 కిలోమీటర్ దిగింది. అండ్ ఇది తీసుకుంటే మాత్రం మీరు కొత్త వెహికల్ తీసుకున్నట్టే. దీంట్లో అయితే ఇంకేం లేదు. ఎగ్జెడ్ కాబట్టి టాప్ ఎండ్ మోడల్. దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైషబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, ఎయిర్ వైపర్, డిఫాగర్, రిమోట్ సెంట్రల్ లాకింగ్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. 2020 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, వైట్ కలర్ కూడా ఎక్సలెంట్ ఉంది. కొత్త వెహికల్ అంటే ఇంకా మీరు ఎక్కువ 13,000 తిరిగింది కాబట్టి. అండ్ ఇంటీరియర్ కూడా బాగుంది, ఎక్స్టీరియర్ కూడా బాగుంది. కానీ 13,000 తిరిగిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. టైర్స్ కూడా మంచిగా ఉన్నాయి. సో టైర్స్ కూడా మనకి 80 to 90% టైర్స్ ఉన్నాయి. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి టాటా టియాగోను. ఇది డీజిల్ వెహికల్. ఇది ఇందాక వచ్చింది, ఇంకా ప్రైస్ అయితే కోట్ చేయలేదు. సో అలవెస్ లేదు కాబట్టి మిడిల్ వేరియంట్ ఇది. అండ్ మోడల్ వచ్చేసి 2018 మోడల్, 18 or 19 ఉంటుంది. సో నాకు తెలిసి 18-19 మోడల్ అంటే అరౌండ్ 5 lakh బడ్జెట్లో ఉండొచ్చు. డీజిల్ వెహికల్ ఇది. దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్కూల్ అయితే నెంబర్ ఫోన్ చేయండి. బట్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే మనకి సిల్వర్ కలర్ అయితే ఎక్స్టీరియర్ అయితే బాగుంది, ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ టైర్స్ వచ్చేసి 50% టైర్స్ ఉన్నాయండి. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో మనం చూస్తే టాటా టియాగో ఉన్నాయి. ఇది కూడా వచ్చేసి మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. మోడల్ వచ్చేసి 2017-18 రిజిస్ట్రేషన్. టియాగో XZA 53,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 575 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇందాక చూసాం కదా మనం వైట్ కలర్. ఇది వచ్చేసి ఈ కలర్గా మీరు చూడొచ్చు. సో దీంట్లో ఏంటంటే ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అటాచబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, రిమోట్ సెంట్రల్ లాకింగ్, రేర్ వైపర్, డిఫాగర్ ఇవన్నీ ఉంటాయి. టాప్ ఎండ్ మోడల్ ఇది కూడా. సో ప్రైస్ అయితే 575 కోట్ చేస్తున్నారు, నెగోషియల్ ప్రైస్. సో ఇక్కడికి వచ్చి వెహికల్ చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసి ప్రైస్ అనేది మీరు నెగోషియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే ఎక్స్టీరియర్ అయితే బాగుంది వెహికల్. అండ్ టైర్స్ కూడా మనకి కొత్త టైర్స్ ఉన్నాయి, 80 to 90% టైర్స్ ఉన్నాయి. ఇంటీరియర్ కూడా బాగుందండి వెహికల్ది. మనం చూసి వచ్చేసి 2017 మోడల్ i20 ఆస్టా ఆప్షనల్. ఇది డీజిల్ వెహికల్. ఓన్లీ 63,000 డ్రివెన్ అయింది. 750 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఆస్టా ఆప్షనల్ అండి, డీజిల్ వెహికల్ ఇది. సో డీజిల్లో చాలా తక్కువ వస్తున్నాయి వెహికల్స్, ఎందుకంటే ఆపేశారు కాబట్టి తొందరగా అయిపోతున్నాయి వెహికల్స్. సో ఇది ఇప్పుడు మనకి రీసెంట్గా వచ్చింది, 2 days అవుతుంది. సో 2017 మోడల్ ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి దాంట్లో. ఇది మనకు మామూలుగా ఫీచర్స్ వచ్చి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అటాచబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, రివర్స్ కెమెరా. అండ్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి మామూలుగా అయితే ఆస్టా 2 వస్తుంది. ఆస్టా ఆప్షన్గా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ రిమోట్ సెంట్రల్ లాకింగ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఫాగ్ ల్యాంప్స్ ఇవన్నీ చూడొచ్చు మీరు. సో ఎల్ఈడి లైట్స్, ఫాగ్ ల్యాంప్స్ ఇవన్నీ టాప్ ఎండ్ మోడల్ అనమాట ఇది. సో డీజిల్ వెహికల్. దాంట్లో 750 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ వెహికల్ అయితే ఎక్స్టీరియర్ అయితే బాగుంది, నీట్ ఉంది, చాలా నీట్ ఉంది. ఇంటీరియర్ కూడా బాగుంది. టైర్స్ వచ్చేసి ముందు టైర్స్ మాత్రం 90% వరకు ఉన్నాయి, కొత్త టైర్స్ లానే ఉన్నాయి. వెనక టైర్స్ మాత్రం 30 to 40% ఉన్నాయి. సో ఇమీడియట్గా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఒక 10 to 15,000 కిలోమీటర్స్ తీసిన తర్వాత బ్యాక్ టైర్స్ అయితే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి
2015 మోడల్ గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా అండి ఇది. 43,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది. 5 lakhs కోట్ చేశారు, నెగోషియబుల్ ప్రైస్. దీంట్లో మ్యాగ్నా కాబట్టి దీంట్లో మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఈ వెహికల్ పర్టికులర్గా చూసినట్లయితే ఎక్స్టీరియర్ అయితే బాగుంది, ఇంటీరియర్ కూడా మంచిగా ఉంది. సో హెడ్ ల్యాంప్స్ మొత్తం కూడా డల్ అయినాయి, హెడ్ ల్యాంప్స్ ఒకటి చేంజ్ చేసుకుంటే ఇంకా నీట్ కనిపిస్తుంది వెహికల్. టైర్స్ అయితే మనకి చూనికైతే ఒక 70% వరకు అయితే టైర్స్ ఉన్నాయి. సో టైర్స్ కూడా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి హెడ్ ల్యాంప్స్ మీకు అవసరం ఉంటే చేంజ్ చేసుకుంటే ఇంకా లుక్ కూడా బాగా కనిపిస్తుంది, ఎందుకంటే వెహికల్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది. హెడ్ ల్యాంప్స్ కొద్దిగా డల్ అయినది తప్ప మిగతా అంతా వెహికల్ అంతా మంచిగా ఉంది. మనం చూస్తే వచ్చేసి i20 యాక్టివ్ జస్ట్ ఇప్పుడే వచ్చింది. వెహికల్ అయితే ఎక్స్టీరియర్ చాలా ఎక్సలెంట్ కనబడుతుంది. సో ఇది మోడల్ వచ్చేసి 2018 మోడల్ పెట్రోల్ వెహికల్ i20 యాక్టివ్ విత్ నాకు తెలిసి అయితే ఇది SRS ప్లస్ ఉంటుంది. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ ఉన్న నంబర్ ఫోన్ చేయండి. నార్మల్గా 18 మోడల్ అంటే మనకి అరౌండ్ 6 to 6.5 బడ్జెట్లో ఉంటుంది. బట్ ఎగ్జాక్ట్ అయితే నేను చెప్పలేను, బట్ మీరు దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ అయితే కాల్ చేయొచ్చు. సో అలవెల్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫీటర్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, రేర్ వైపర్, డిఫాగర్ అండ్ రిమోట్ సెంటర్ లాకింగ్, ఇవన్నీ ఫీచర్స్ వస్తాయి దీంట్లో. అండ్ కలర్ కూడా ఎక్సలెంట్ ఉంది. లోపల కూడా ఇంటీరియర్ చాలా బాగుంది, ఎక్స్టీరియర్ కూడా చాలా బాగుంది. అండ్ టైర్స్ కూడా మనకి 70 to 80% ఉన్నాయి. సో టైర్స్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. వెహికల్ అయితే ఎక్సలెంట్ కనిపిస్తుంది. నంబర్ కూడా బాగుంది, 2399 రైజింగ్ నెంబర్. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకున్న స్క్రోల్ అయితే నెంబర్ ఫోన్ చేయండి. నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2017 మోడల్ డీజిల్ వెహికల్ బెలినో అండి. ఇది 86,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. ప్రైస్ వచ్చేసి 770 పెట్టారు, నెగోషియబుల్ అవుతుంది. సో అరౌండ్ మనకి 6.5 నుంచి అరౌండ్ 7 lakh బడ్జెట్లో రావచ్చు. సో బెలినోలో ఏంటంటే ఆల్ఫా అనేది టాప్ ఎండ్ మోడల్. దీంట్లో కూడా ఫీచర్స్ వచ్చేసి మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, రేర్ వైపర్, డిఫాగర్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ అండ్ రిమోట్ సెంటర్ లాకింగ్, రివర్స్ కెమెరా, పుష్ బటన్ స్టార్ట్, ఇవన్నీ ఉంటాయి దీంట్లో. టాప్ ఎండ్ మోడల్ విత్ ఫాగ్ ల్యాంప్స్ ఉంటుంది. అండ్ వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో వెహికల్ అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ వెహికల్ చూసినట్లయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. ఎక్స్టీరియర్ అయితే ఏం లేదు, చిన్న ఎక్కడ పోయింది క్లిప్ పెట్టుకుంటే సరిపోతుంది, అంతా దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వెహికల్ అయితే స్క్రాచ్లెస్ కండిషన్ ఉంది. ఇంటీరియర్ కూడా బాగుంది. టైర్స్ కూడా 90% ఉందండి. 90% టైర్స్ ఉన్నాయి. కొత్త టైర్స్ తెప్పించినట్టున్నాడు. సో 90% టైర్స్ ఉన్నాయి. సో టైర్స్ అయితే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్సలెంట్ ఉంది, న్యూ టైర్స్ ఇంకా. సో డీజిల్ వెహికల్ అరౌండ్ 7 lakh బడ్జెట్లో కావాలనుకున్న బెటర్ వెహికల్, మైలేజ్ కూడా ఇస్తుంది బెలినో వెహికల్. సో ఈ కలర్ కూడా నెక్సా కలర్ అంటారు. వెహికల్ కూడా కలర్ కూడా మంచిగా ఉంది.